నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల. ఇదొక్కటి కామెంట్ చేయండి. నాది మేషరాశి, నాది మీన రాశి, నాది కుంభరాశి, మీది ఏ రాశి వీటిల్లో? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. నాకు మా టీంకి కొండంత బలం. ఒక 10 కామెంట్లు, 20 కామెంట్లు వచ్చినా, 50 వచ్చినా, 100 వచ్చినా, 200 వచ్చినా మేము మురిసిపోతాం కామెంట్లు చూసుకుని సంతోషపడిపోతాం. సో దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నాది కుంభరాశి, నాది వృషభ రాశి, ఇట్లా మీ రాశి ఏదనేది కామెంట్ చేయండి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి కళ చాలామందికి ఉంటుంది. అయితే ఈ కళ సాకారం అవ్వడానికి గ్రహాల యొక్క అనుకూలతలు కూడా ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి విదేశీ ప్రయాణం ఖచ్చితంగా కనిపిస్తుంది. కుంభరాశి కుంభరాశి వారికి ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో వారం 2 వారాలు చాలా బ్రహ్మాండమైనటువంటి టైం పీరియడ్ చాలా క్లియర్గా నడుస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ అవకాశాలు, తలుపు తట్టే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ప్రాజెక్టులు వర్కౌట్ అయ్యి విదేశీ గడ్డ మీద మీరు ఉద్యోగంతో సహా అడుగుపెట్టే పరిస్థితి ఉంది. కేవలం ఉద్యోగమే కాకుండా మీకు లభించేటువంటి గౌరవం, కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు, ఇవన్నీ కూడా ఆన్ సైట్ జాబ్ కంటే మీ హెచ్ఆర్తో ఇన్నాళ్ళు లేనటువంటి సఖ్యత ఏదైతే ఉందో అది పాజిటివ్ అవ్వచ్చు. దానివల్ల మీరు ముందుకెళ్ళొచ్చు. ఇట్లా అనమాట. వృశ్చిక రాశి వృశ్చిక రాశి విషయం చెప్తే విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి వీసా ప్రక్రియలో ఉన్నటువంటి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయే పరిస్థితుంది. మీరు కొనుక్కుంటున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్ లభించడమే కాకుండా దాంతో పాటుగా మీరు లోన్లు తీసుకునే పని లేకుండా మీకే స్కాలర్షిప్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ ప్రతిభ అందరినీ ఆకట్టుకోకపోతుంది. రోజువారీ జీవితంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవ్వబోతుంది. వృశ్చిక రాశి. ఇక మేషరాశి వారికి పెళ్లి ద్వారా విదేశీయానం ఎక్కువగా ఉంది. మేషరాశిలో కూడా ఎడ్యుకేషన్ వల్ల ఆన్సైట్ వల్ల వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ తక్కువ శాతం ఉన్నారు. కంప్లీట్గా లేకుండా అయితే లేరు, వెళ్తారు అలా కూడా. కానీ పెళ్ళయ్యి అమ్మాయి అయితే అబ్బాయి అక్కడ గ్రీన్ కార్డు ఉన్నవాడు, అబ్బాయి అయితే అమ్మాయి అక్కడ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయో ఇట్లాంటి ఎవరన్నా దొరికి పెళ్లి చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం బలంగా ఉంది. విదేశాల్లో స్థిరపడిన వారి నుంచి మీ చుట్టాల్లో కానీ మీ తెలిసిన వాళ్ళలో కానీ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి కొన్ని మంచి మంచి పెళ్లి సంబంధాలు అమ్మాయి అయితే అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి వచ్చి తద్వారా పెళ్లి చేసుకుని వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీకు కొత్త బంధుత్వాలు, ఆత్మీయతను కూడా అందిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు పూర్తి స్థాయిలో లభిస్తుంది. ప్రతిరోజు మీరు చేసేటువంటి చిన్న చిన్న పనులు కూడా మీకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి. కన్యారాశి వారికి వృత్తిపరమైనటువంటి మార్పులు కూడా వృత్తిపరమైనటువంటి మార్పుల వల్ల విదేశీయానం ఉంది. కన్యారాశి వాళ్ళకి ఎట్లా అంటే కెరీర్ పరంగా ఒక బిగ్ మార్పు రావడం, తద్వారా విదేశీయానం అవకాశం ఉంది. అంటే మీ పనితీరుని మీ ఆఫీస్లో మీ హెడ్, సిఈఓ, మేనేజరు, టాప్ హెడ్ లెవెల్ మేనేజర్ వీళ్ళందరూ కూడా చెక్ చేసి బాగుంది, పర్టికులర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా బాగా వీళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళు ఆన్ సైడ్కి పంపించవచ్చు అని మిమ్మల్ని సెలెక్టివ్గా, చూజీగా మిమ్మల్ని తీసుకుని మరి విదేశాలకు పంపించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా మీకు గుర్తింపులు వచ్చే అవకాశం ఉన్నాయి దీని రీజన్స్ వల్ల. ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం వరించేటువంటి దిశగా విదేశీ వీసా లభించబోతుంది. ముఖ్యంగా పరిశోధనలు చేసే వాళ్ళకి, కళాకారులకి విదేశాల నుంచి ఆహ్వానాలు ఉంది. ధనుసు రాశి వాళ్ళకి కొత్త కొత్త సంస్కృతులను అర్థం చేసుకోవడం, భిన్నమైనటువంటి జీవనశైలిని అలవర్చుకోవడం, కొత్త కొత్త అనుభూతులను కూడా మీకు లభించబోతుంది. సామాజికంగా మీ ప్రతిష్ట చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరగడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీకు లాభం చేకూరబోతుంది. మిథున రాశి వారికి వ్యాపార నిమిత్తం విదేశీయానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల మీ వ్యాపారం విస్తరించే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి వాళ్ళని కూడా, మీ భార్య అయితే భర్త, భర్త అయితే భార్యను కూడా విదేశాలు తీసుకెళ్లే సంతోషకరమైన కుటుంబ వాతావరణంతో కూడినటువంటి విదేశీయానం కనిపిస్తుంది. బట్ అది టూరిస్ట్ రిలేటెడ్ కాదు, టూరిజం రిలేటెడ్, ట్రిప్ ట్రావెల్ కాదు, బిజినెస్ రిలేటెడ్గా అనిపిస్తుంది. బట్ బిజినెస్ పని మీద వెళ్ళి ఆ తర్వాత ట్రిప్కి వెళ్ళొచ్చు, అది వేరే కదా. మీనరాశి వారికి విదేశీ విద్య లేదా ఉద్యోగం రెండింటిలో కూడా విదేశం వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో రిజెక్ట్ అయినటువంటి వీసాలు చాలా స్ట్రాంగ్గా రానున్న రోజుల్లో మంజూరు అవ్వబోతున్నాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమవుతుంది. రోజువారీ పనులు ఆటంకాలు తొలగిపోతాయి. పనులు ఇంకా వేగవంతం అవుతూ ఉంటాయి విదేశీయానం సంబంధించి మీకు.